హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రావణికర్ణ కిచెన్. ఈ రోజు వీడియోలో చికెన్ కర్రీ టేస్టీగా థిక్ గ్రేవీతో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చికెన్ కర్రీ రైస్లకు కానీ చపాతీలకు కానీ బగారా రైస్లకు కూడా చాలా బాగుంటుంది. ఇంకా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్కి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు మిస్ అవ్వకుండా వస్తుంది. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని జీలకర్ర, ధనియాలు, గసగసాలు వేసుకోవాలి. అలాగే కొంచెం లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1 లేదా 2 యాలకులు, చిన్న అనాస పువ్వు కూడా వేసుకోవాలి. వీటితో పాటు కొన్ని జీడిపప్పు అలుగులు, అలాగే కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకొని ఇప్పుడు 1 మీడియం సైజు టమాటో తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పెద్దదైతే 1, చిన్నవైతే 2. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ పడితే కొంచెం వాటర్ వేసుకొని మిక్సీలో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా మసాలా పేస్ట్ గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కుక్కర్ గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్, అలాగే సన్నగా పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మనకి ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఆనియన్స్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. అలాగే చికెన్ కర్రీ కూడా గ్రేవీగా వస్తుంది. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా ఫ్రై చేస్తే చికెన్ కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు చికెన్ తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి చికెన్ అయితే వేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం కూడా వేసుకొని ఇప్పుడు ఈ చికెన్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. సాల్ట్, పసుపు వేయడం వల్ల చికెన్ అనేది పచ్చివాసన రాకుండా ఉంటుంది. అలాగే చికెన్లోంచి వాటర్ కూడా రిలీజ్ అయ్యి చికెన్ అనేది బాగా ఫ్రై అవుతుంది అనమాట. ఇలా చికెన్ మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవడం వల్ల చికెన్లోంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, చికెన్లోంచి అయితే ఈ విధంగా వాటర్ రిలీజ్ అవుతుంది. ఈ చికెన్లోంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఇంకిపోయి చికెన్ అయితే పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగా ఫ్రై చేసుకుంటేనే మనకి స్మెల్ అనేది రాదనమాట. చికెన్ ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీలో గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ని వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం టమాటో వేసాం కాబట్టి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి చికెన్ బాగా మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనకి స్పైసీకి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ మనం సాల్ట్ చికెన్ ఫ్రై చేసేటప్పుడు వేసాం కాబట్టి ఇలా ఒకసారి చికెన్ ముక్కలకి కారం, ఉప్పు మొత్తం బాగా పట్టేలాగా కలుపుకొని 1 మినిట్ వరకు మూత పెట్టి ఫ్రై చేసుకోండి. స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఫ్రై చేసుకోండి. కారం, సాల్ట్, మసాలా ఇవన్నీ కూడా చికెన్ ముక్కలు బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న కోడి సొంటం కోడి చికెన్ అయితే తీసుకున్నాను. అంటే బండకోడి చికెన్ అంటాం కదా, బండకోడి చికెన్ అయితే తీసుకున్నాను. అందుకే కొంచెం వాటర్ ఎక్కువగా వేసి కుక్కర్ మూత అయితే పెడుతున్నాను. అదే మీరు బాయిలర్ కానీ ఇంకా ఏదైనా తీసుకున్నారనుకో కుక్కర్ మూత అయితే పెట్టవసరం లేదు, డైరెక్ట్గానే కుక్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను తీసుకున్న చికెన్ అయితే బండకోడి చికెన్ కాబట్టి కుక్కర్ మూత అయితే పెట్టి 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు వేయించాను. మనం బాగా ఫ్రై చేసాం కాబట్టి మరీ ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక 4 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 4 విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ ఓపెన్ అయితే చేశాను. చూసారు కదా, చికెన్ అయితే థిక్ గ్రేవీతో ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు లాస్ట్లో కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేసుకుంటే మనకి ఎంతో టేస్టీ థిక్ గ్రేవీతో చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో కుకింగ్ వీడియోస్ కోసం మన శ్రావణికర్ణ కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.